ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నేను మీ అనలిస్టు మందురి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పాన్ కార్డు ఉపయోగంలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మన జీవన విధానంలోనే పెను మార్పులు రాబోతున్నాయి. అవేమిటో మనం వివరంగా తెలుసుకోవాలి. ఇప్పటిదాకా బ్యాంకులో మీరు ఎవరైనా సరే 50,000 రూపాయల కన్నా మించి ట్రాన్సాక్షన్ ఏదైనా చేయాలనుకుంటే 50,000 నుండి లేదా అంతకు మించి కానీ చేయాలనుకుంటే ఖచ్చితంగా పాన్ కార్డు డీటెయిల్స్ ఇవ్వాల్సిందే అనే రూల్ మనకుంది. కానీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దీన్ని ఏం చేస్తున్నారంటే ప్రతి 50,000కు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్లో మార్చి 31వ తారీఖు లోపల ఈ సంవత్సర కాలంలో మీ అకౌంట్లోంచి 10 లక్షలు మీరు తీసేసినా లేదా 10 లక్షలు మీ అకౌంట్లోకి వచ్చినా ఖచ్చితంగా పాన్ కార్డు డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఒకే బ్యాంకులో కావచ్చు, లేకపోతే వేరు వేరు బ్యాంకుల్లో కావచ్చు. మీరు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా 10 లక్షల కన్నా మించి మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా పాన్ కార్డ్ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేయకపోతే మీరు చిక్కుల్లో పడతారు. తర్వాత మీకు తప్పనిసరిగా నోటీస్ వస్తుంది. తద్వారా మీరు మరి ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ముందర అటెండ్ కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కొంత మీరు అవసరమైతే అపరాధ రుసుము కూడా చెల్లించాల్సిన పరిస్థితి, లేదా ఇంకా ఏదైనా మరి వాళ్ళు వేసేటువంటి శిక్షలకు అర్హత కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మొట్టమొదటి విషయం, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది ఏమిటంటే గతంలో ఏదైనా మీరు ఆస్తులు కొన్నప్పుడు, పొలాలు కానీ స్థలాలు కానీ ఇళ్ళు కానీ ప్రాపర్టీస్ ఏమైనా మీరు కొన్నప్పుడు 10 లక్షల రూపాయల కన్నా మించితే తప్పనిసరిగా పాన్ కార్డ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దాన్ని 20 లక్షలకు పెంచడం జరిగింది. అంటే 20 లక్షల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. 20 లక్షల లోపల ఉన్నప్పుడు మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ల్యాండ్ రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి 20 లక్షల రూపాయల లోపల వచ్చేటువంటి ల్యాండ్స్ చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి. ఎక్కువ ప్రాపర్టీస్కి 20 లక్షల పైనే పడుతుంది కాబట్టి 20 లక్షల లోపల ఉండే వాటికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. 20 లక్షల పైన ఉండే వాటికి మాత్రం పాన్ కార్డ్ డీటెయిల్స్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి పడుతుంది. ఇక మరొక విషయం మనం తీసుకున్నట్టయితే 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్. జనరల్గా 2 వీలర్స్ 4 వీలర్స్లో గతం లోపల మరి 4 వీలర్కు మాత్రమే సహజంగా పాన్ కార్డు వాడేవాళ్ళు, అడిగేవాళ్ళు. ఇప్పుడు 5 లక్షలకు మించినటువంటి బైక్ కొన్నా, 5 లక్షలకు మించిన కారు కొన్నా పాన్ కార్డ్ డీటెయిల్స్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే అనేటు రూల్ తీసుకొచ్చారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ విషయం లోపల పెను మార్పులు సంభవించబోతున్నాయి. మన మీద నిఘా పెట్టబోతున్నారు. ఎవరైనా వ్యక్తిగతంగా లక్షల రూపాయలని బ్యాంకులో ఇష్టం వచ్చినట్టుగా క్యాష్ తీసుకోవడం కానీ లేకపోతే ట్రాన్సాక్షన్ చేయడం కానీ చేసేటువంటి వాళ్ళ మీద ఈ నిఘా చాలా ఎక్కువగా ఉండబోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు మనదే ఉందిలే, కూరగాయల దగ్గర నుంచి ఏది కొన్నా మనం తప్పనిసరిగా యూపీఐలో చెల్లింపులు చేద్దామని మనం అనుకుంటున్నాం. బ్యాంకులో డబ్బులు వేస్తున్నాం, యూపీఐ ద్వారా ఎవరు అడిగినా వాళ్ళకి గూగుల్ పేనో లేకపోతే ఫోన్పేనో ఇంకో దాని ద్వారా మనం పేమెంట్ చేసేస్తున్నాం. ఈ పేమెంట్ కూడా 3 లక్షల రూపాయలు దాటినట్టయితే వ్యక్తిగతంగా, అలాగే కంపెనీ పేరు మీద ఉండేటువంటి వాటిలో దాటినట్టయితే వెంటనే వాళ్ళకు నోటీసులు వచ్చే అవకాశాలు ఇక ఉన్నాయి భవిష్యత్తులో. కాబట్టి యూపీఐ పేమెంట్ చేసేవాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయకుండా, ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ చేయకుండా లక్షల రూపాయలు అకౌంట్లో వేసేసి అక్కడ నుంచి యూపీఐ ద్వారా కావాల్సిన వాటన్నిటికీ పేమెంట్ చేసేసుకొని మేము కావాల్సినంత పేమెంట్ మేము చేస్తున్నాం, మాకేముందిలే యూపీఐ ద్వారా చేస్తున్నాం, మమ్మల్ని ఎవడు అడుగుతాడు, మేము ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని ఇప్పటిదాకా 90% ఆఫ్ ది పీపుల్, 90% వ్యక్తులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పేమెంట్ చేయకుండానే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండానే లక్షల ట్రాన్సాక్షన్ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసేసి యూపీఐ పేమెంట్ చేసేస్తున్నారు. ఇక ముందు వాళ్ళు జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వస్తాయి. ఆ మధ్య కర్ణాటకలో కస్టమర్స్ అందరికీ నోటీసులు వచ్చాయి, 3 లక్షలు దాటిన వాళ్ళకి. అలాగే చిన్న చిన్న టీ బంకులు పెట్టుకున్న వాళ్ళు, హోటల్స్, ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే మరి నోటీసులు రావడం జరిగింది. దీనికోసం ఒక వారం రోజుల పాటు కర్ణాటకలో కొన్ని చోట్ల బంద్లు కూడా పాటించారు. ఇక పాన్ కార్డు సంబంధించిన మరొక విషయం, ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకున్నప్పుడు, హోటల్స్లో అలాగే ఫంక్షన్ హాల్స్లో ఇంతకుముందు బుక్ చేసేటప్పుడు 50,000కు పైగా ఉన్నట్టయితే మన పాన్ కార్డు వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోల్డ్ కొనే చోట కూడా ఇలాగే డీటెయిల్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దాన్ని 1,00,000 రూపాయలకు చేశారు. 1,00,000 రూపాయలకు పైగా ఉండేటువంటి ఏదైనా పర్చేజ్ 1,00,000 కానీ 1,00,000 కన్నా మంచి పైన కానీ హోటల్లో మనం ఏదైనా ఫంక్షన్స్ చేసేసి దాన్ని బుక్ చేసుకున్నప్పుడు కానీ
లేకపోతే ఏదైనా ఫంక్షన్ హాల్ని మనం బుక్ చేసుకున్నప్పుడు కానీ మన పేమెంటు ₹1,00,000 దాటితే పాన్ కార్డ్ డీటెయిల్స్ కంపల్సరీగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వీలైనంత వరకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎవరూ తప్పించుకోవడానికి వీలు లేకుండా డేగ కళ్లతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనల్ని చూడబోతోంది. భవిష్యత్తు లోపల మన డబ్బే కదని మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుని మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా మనం దాని నుంచి తప్పించుకుంటూ మన డబ్బుని విచ్చలవిడిగా మనం ఖర్చు పెట్టడం మొదలు పెడితే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏదో ఒక దగ్గర పట్టుకునే అవకాశం ఉంది. అలా పట్టుకున్నప్పుడు అప్పటిదాకా వాళ్ళు ఎందుకు డిక్లేర్ చేయలేదో, ఇంత డబ్బుని ఎందుకు వాళ్ళు వాళ్ళ అకౌంట్ ద్వారా ఖర్చు పెట్టారో వీటన్ని వివరాలు అడుగుతుంది. అది సబ్మిట్ చేయనందుకు గాను మన దగ్గర చాలా డబ్బు వసూలు చేసే అవకాశం ఉంది. అపరాధ రుసుము కింద శిక్షలు, పెనాల్టీలు కూడా వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తు లోపల ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి తమ జీవితం లోపల ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ చేస్తూ మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు ఎప్పుడైతే డిక్లేర్ చేశారో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ మీరు పే చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ మిగిలిన డబ్బుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టడానికి యూపీఐ ద్వారా ఖర్చు పెట్టుకోవచ్చు, బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దేని ద్వారా చేసినా మీరు హాయిగా ఎవరికి భయపడకుండా మీరు జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అంతేగాని నేను ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ చేయను, ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ సబ్మిట్ చేయను, నేను మాత్రం లక్షలు కోట్ల రూపాయలు నా అకౌంట్ నుంచి నేను అవసరమైతే లక్షలే కదా కోట్లు కావు కదా అనే ఉద్దేశంలో కూడా కొంతమంది ఎంతంటే అంత ఖర్చు పెట్టేస్తుంటారు. వ్యక్తిగతంగా 3 లక్షల కన్నా మించి మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అడిగే అవకాశం ఉందని అర్థం చేసుకొని దాని ద్వారా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం.